ఉపరితల ఆవర్తనం ఉపరితల ధోని ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని యూసుఫ్ కూడా కృష్ణానగర్ ఏదైతే కాలనీలో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు భారీ వర్షానికి ఇటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు అంతా కూడా ఇటు కాలువల గుండా బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. చూడవచ్చు మనం ఇక్కడ వాటర్ను కూడా ఏదైతే వరద కాలువలు ఈ నాలాల ద్వారా బయటికి పోయే విధంగా అయితే ఇక్కడ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఏదైతే మాన్యువల్స్ ఉన్నాయో వాటిని తెరిచి కూడా ఈ వాటర్ మొత్తాన్నిగా పైనుంచి వస్తున్నటువంటి వాటర్ ఏదో మనం ఇక్కడ విజువల్ ద్వారా గమనించినట్లయితే అటు పైన ఎగువ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ప్రాంతాలకు సంబంధించినంత వాటర్ మొత్తం కూడా ఇటు కృష్ణానగర్ డౌన్లోకి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ డౌన్లోకి వాటర్ వస్తున్న క్రమంలో వచ్చినటువంటి వాటర్ వచ్చిన విధంగా అయితే కాలువల్లో నుంచి బయటికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అదేవిధంగా ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు చర్యలు చేపడతా ఉన్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా రవాణా అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రజా రవాణాకు సంబంధించి అయితే ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సెలవు ప్రకటించిన నేపథ్యంలో అధికారికంగా మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అయితే రాలేదు. ముఖ్యంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలలో అయితే భారీ వర్షం కురుస్తుంది. తెల్లవారుజామున కురుస్తున్నటువంటి వర్షానికి అయితే చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఇటు తదితర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇటు వరంగల్ కానీ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇటు వికారాబాద్ తాండూరు అదేవిధంగా నిజామాబాద్లో కనుక మనం నిన్న గమనించినట్లయితే చాలా రకాలైనటువంటి ఇక్కడ ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులను అయితే మనం గమనించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ భారీ వర్షానికైతే ఇటు వస్తున్నటువంటి వాటర్ కారణంగా అయితే చాలా ప్రాంతాలలో రవాణా ఇటు గల్లీలలో కానీ ఇటు ద్విచక్ర వాహనాలు కానీ చిన్న చిన్న ఆటోలు కూడా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు భారీ వర్షం కారణంగా అయితే ఒక్కసారిగా ఇటు ఉదయాన్నే ఇటు స్కూళ్ళకు వెళ్ళేటువంటి విద్యార్థులకు కానీ అదేవిధంగా కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ యొక్క ఉదయం తెల్లవారు నుంచి ఎడతెరిపి లేకుండా ఇటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు బస్తీలు అయితే నీట ముగినట్టు పరిస్థితి మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా మనం చూస్తే హైదరాబాద్లోని ఇటు యూసుఫ్ కూడా కానీ ముషీరాబాద్తో పాటు ఇటు బంజారా హిల్స్లో ఉన్నటువంటి పలు బస్తీల్లో అయితే భారీగా వాటర్ రావడంతో పాటు ఇటు చాదర్ఘట్కి సంబంధించినటువంటి రైల్వే బ్రిడ్జి కింద కూడా భారీగా నీరు స్టాగ్నేట్ అవ్వడం జరిగింది. తదితర ప్రాంతాలు కనుక మనం చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా మల్కాజ్గిరి బోయిన్పల్లి అల్వాల్ జవహర్ నగర్ యాప్రాల్ బాలానగర్ కుత్బుల్లాపూర్ చింతల్ సూరారం షాపూర్ కూకట్పల్లి షేర్లింగంపల్లి జీడిమెట్ల జగద్గిరి గుట్టతో పాటు షేర్లింగంతో పాటు ఇటు షేక్పేట మణికొండ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతానికి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు రానున్న 2 నుంచి 4 రోజుల పాటు కూడా వర్షం కురిచేటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదైతే పాత భవనాలు ఏవైతే ఉంటాయో అక్కడ నివసించేటువంటి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు వాతావరణ శాఖల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఈ యొక్క భారీ వర్షాలకైతే రోడ్లన్నీ కూడా జలమయంగా మారి నదులు సముద్రాన్ని తలపించే విధంగా అయితే వాటర్ ఎక్కడికక్కడ రోడ్లపైన నిలిచినటువంటి పరిస్థితి. దీన్ని ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఇటు హైడ్రాకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో నీరు ఎక్కడ కూడా స్టాగ్నేట్ అవ్వకుండా అయితే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాలలో ఇటు వర్షం కారణంగా ఇటు ప్రజా రవాణాకు కొంత ఇబ్బంది ఏర్పడడంతో పాటు ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితులను కూడా మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నాం. అంతేకాకుండా తెల్లవారుజామున ప్రారంభమైనటువంటి ఈ వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా ఇటు స్కూళ్లకు కళాశాలకు కానీ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ప్రజలైతే తీవ్ర స్థాయిలో ఉదయం తెల్లవారు నుంచి ఒక్క క్షణం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ క్రమంలో కొంత కార్యాలయాలకు కానీ ఇటు పాఠశాలలకు కానీ వెళ్ళేటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇక్కడ